ముస్లిం మత గురువు అయిన మౌలాల యస్రీ ఆధ్వర్యంలో నిరాశయులు అయిన నిరుపేదలకు ముస్లిం యువకులు రాత్రివేళలో చలికి నిద్రిస్తున్నటువంటి నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయమని సిఐ రాజశేఖర్ రెడ్డి అన్నారు. అవన్నీ కూడా సాటిస్ఫాక్షన్ ఇవ్వవు. ఇప్పుడు మీరు మీ చేతుల మీదుగా ఆ వస్తువు నీడీ పర్సన్స్కి ఇప్పుడు ప్రజెంట్ ఏంటిది, చలికాలంలో బాగా సఫర్ అవుతుంటారు, చాలామంది చలికి తట్టుకోలేక కూడా చనిపోతుంటారు. అలాంటి నీడీ పర్సన్స్కి మన ద్వారా చేతనైన సాయం చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. దీన్ని ఇంకా మీ దగ్గర నుంచి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా ఏమైనా సరే మన ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ మారుతుంది. మనకి ఇప్పుడు సొసైటీలో ఏం జరుగుతుంది, బయట మనం ఏం చేయొచ్చు, మనం రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ని కూడా చేసుకుంటూ బాగా డెవలప్ అవుతున్నారు. మీరు చూసినట్లయితే యూట్యూబ్ ఛానల్స్లోనే చాలామంది రకరకాల మీకున్న స్కిల్స్తోనే వాళ్ళు ఎర్న్ చేసుకుంటున్నారు, ఎంటర్ప్రీనర్గా వాళ్ళు షైన్ అవుతున్నారు, ఇన్ఫ్లుయెన్సర్గా చాలామందికి ఆదర్శంగా ఉంటున్నారు. సో వాటిని బేస్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. ఎక్కడ కూడా మనం కాంట్రవర్సీ కానీ లేకపోతే ఇంకా వేరేదో బ్యాడ్ ట్రాక్లోకి వెళ్ళిపోకుండా, ముఖ్యంగా ఇప్పుడు మన ఎస్పీ సార్ కూడా చూసినట్లయితే సార్ ప్రతి ప్రోగ్రామ్ని కూడా ఒక ఇనిషియేట్ తీసుకొని యూత్కి అడ్వైజ్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చూసినట్లయితే మిషన్ కబడ్డీ అని చెప్పేసి ఒకటి కబడ్డీ క్రీడల పోటీ తీసుకొచ్చినారు, ఆ తర్వాత జాబ్ మేళా తీసుకొచ్చినారు. ఇప్పుడు మెగా హెల్త్ అనేది మా పోలీస్ తరఫుకి చాలామందికి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అన్నీ కూడా సార్ ఆలోచిస్తున్నారు అనమాట. ప్రజెంట్ ఏం కావాలి, నీడి ఏంటి అనేది ఇంపార్టెంట్. ఏదైనా అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఏమైంది, నోకియా ఫోన్ అనేది అల్టిమేట్ బ్రాండ్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే కనుమరుగైపోతుంది. అంటే మనం నెక్స్ట్ జనరేషన్ ఏంటిది, మనకు నెక్స్ట్ ఫ్యూచర్లో మనం ఏమవ్వాలనుకుంటున్నాము. సో అట్లా మనం ఖచ్చితంగా ముందే యాంటిసిపేట్ చేయాలన్నమాట. చేస్తే ఆటోమేటిక్గా మనం డెవలప్ అవుతాం, మన పక్కన ఉన్నటువంటి ఫ్యామిలీస్, రిలేటివ్స్, నెక్స్ట్ మీ జనరేషన్లో ఉన్నటువంటి చాలామంది మంచి పొజిషన్లోకి వెళ్తారు. సో ఇప్పుడు మనం సింపుల్ ట్రాక్స్ అనమాట. ఒకటి గుడ్ ట్రాక్ ఉంటుంది, బ్యాడ్ ట్రాక్ ఉంటుంది. మనం గుడ్ ట్రాక్లో వన్స్ ఒకసారి స్టెప్ ఇన్ అయిన తర్వాత మనం దాని పక్కకి వెళ్ళాల్సిన అవసరమే లేదన్నమాట. ఓకేనా? చాలా నిజంగా హ్యాపీగా, చాలా హ్యాపీ అనిపించింది. చిన్న ప్రోగ్రామ్ ఒకరిద్దరికి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. డెఫినెట్ గా మా తరపు నుంచి కూడా ఏదైనా 24/4 NT4 న్యూస్ చూస్తూనే ఉండండి.